నడిగడ్డ గుండెల నిండా గులాబీ జెండానే ఉందన్నారు బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్. గద్వాల ప్రజలు గెలిపించింది బళ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీనని స్పష్టం చేశారు. బండ్ల, బంగ్లా, ఇనుముల ముగ్గురు ఒక్కటై గద్వాల ప్రజల గుండెల మీద తన్నారని ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. గద్వాల ప్రజలే వాళ్లకు తగిన బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గారిని మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే గద్వాలకొచ్చి ఎన్నికల సభలో నువ్వు మాట్లాడిందేంది? నీవేం ప్రగల్భాలు పలికినావు అన్నాడు. ఏం చెప్పినావు? గద్వాల ప్రజలు మర్చిపోతారా? ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? బంగ్లా బండ్లా ఒకటే అని చెప్పినావు కదా నువ్వు. బంగ్లా బండ్లా ఒక్కటే, మీరు బంగ్లా బండ్లను ఓడించండి, బంగ్లా బండ్ల కుట్రలు చేస్తా ఉన్నారు, ప్రజలను అంచేసారు, ప్రజల మీద ఉక్కుపాదం మోపారని చెప్పి నీ నోటితో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నీ నోటితో బండ్లను భుజానికి ఎందుకు ఎత్తుకున్నావు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కోడంగల్ నుంచి మొదలు పెడితే షాద్ నగర్ వరకు ఊరూరు తిరిగి 7-8 బహిరంగ సభలు పెట్టి గొంతించుకొని అరిచినావు కదా రేవంత్ రెడ్డి గారు. బంగ్లా బండ్ల ఒకటై బడు వర్గాల మహిళ నాయకురాలు గొంతు కోసిరు గద్వాలలో. మీరు అట్లాంటి బీజేపీ నాయకురాలను ఓడించమని చెప్పి, కుట్ర చేసిన బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా. మరి వాళ్ళ ఎవరు కోసిరు బడు వర్గాల నాయకురాలు గొంతు? ఎవరు కోసిరని ఇప్పుడు నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. బంగ్లా బండ్ల గొంతు కోసిరని చెప్పినావు కదా. ఆ బండ్లను భుజానికి ఎత్తుకొని ఎవరి గొంతు కోసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. బంగ్లా బండ్లతో పాటు ఎనుముల కూడా ఏకమైంది. ఇవాళ బంగ్లా ఎనుముల ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద తన్నీరు. దాన్ని ఇవాళ గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు. బంగ్లా ఎనుముల ఒకవైపు ఉంటే గద్వాల నియోజకవర్గంలో ఉన్న సబ్బండ వర్గాలు ఇంకొక వైపు ఉన్నాయి. ఇంకొక వైపు ఉన్న ఈ సబ్బండ వర్గాలు బండ్ల ఎనుములకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. 7 నెలల్లోనే నేను వాళ్ళ పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహిస్తా ఉన్నావు కదా. కారులో కండువాలు వేసుకొని ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నావు కదా. నువ్వు రాజకీయ వ్యభిచారిలాగా మారిపోయినావు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్ను చూసి మా పాలమూరు సిగ్గుపడతా ఉన్నది. ఇట్లాంటి బిడ్డడా మా పాలమూరులో పుట్టింది? ఇంత నీచంగా ప్రవర్తించే బిడ్డడా మా పాలమూరులో పుట్టింది? రాజకీయంగా ఇంత దిగజారి ప్రవర్తించేవాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మా పాలమూరులో ఉన్న బుద్ధిజీవులు జ్ఞానవంతులందరూ కూడా ఇవాళ ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభను జరపబోతా ఉన్నాం. ప్రజా ఆత్మ గౌరవ సభగా భారీ బహిరంగ సభను వచ్చే సోమవారం రోజు గద్వాలో నిర్వహించబోతా ఉన్నాం. ఆ సభకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు. ఆ సభ ద్వారా ఆ సభలో అన్ని వాస్తవాల్ని గద్వాల ప్రజల ముందు ఆ రోజు మా ముఖ్య నాయకులందరూ కూడా పెడతారు.